So today's video is going to be about my hair. So I have lots of gray hair and సో బేసిక్గా ఇంత చిన్న అంటే ఇంత తక్కువ హెయిర్ తీసుకొని వాళ్ళు టెస్ట్ చేశారు. Hi guys, welcome back to my channel. If you're watching this channel for the first time, please do like, share and subscribe. So today's video is going to be about my hair. So I have lots of gray hair and improper hair. So I want to get a haircut and a color. సో మా ఇంటి దగ్గర నెయిల్ కలర్ ల్యాబ్ అని ఒకటి ఉంది. సో ఐఎమ్ గోయింగ్ దేర్. సో అక్కడ అపాయింట్మెంట్ తీసుకున్నా. ఫస్ట్ వెళ్ళి కన్సల్టేషన్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర. దాని తర్వాత మనం మాట్లాడాక వాట్ హెయిర్ కలర్ అండ్ ఎలాంటి స్టైల్ ఆఫ్ హెయిర్ కట్ కావాలి అని డిసైడ్ అయిన ఫస్ట్ టైం కన్సల్ట్ అయినప్పుడే డిస్కస్ చేసుకొని దెన్ విల్ గెట్ అన్ అపాయింట్మెంట్ అనమాట. సో రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ అన్ అపాయింట్మెంట్ ఫర్ హెయిర్ కలర్ అండ్ ఆల్సో హెయిర్ కట్. It looks little costly, so but let's see how it goes. I'll tell you all the prices, so watch till the end. I came back from appointment and realized that I have a very huge bill here, which is $422 along with haircut, coloring and ఇంకా చాలా చెప్పినారు. So this is for the cut, color and highlights that I want to get. So వాళ్ళకు ఒక రిఫరెన్స్ పిక్ చూపించా అనమాట నేను. సో బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు నాకు ఇచ్చిన ఎస్టిమేషన్ అది. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే సో బేసిక్గా టెస్ట్ అయితే చేశారు ఇక్కడ. సో బేసిక్గా ఇంత చిన్న అంటే ఇంత తక్కువ హెయిర్ తీసుకొని వాళ్ళు టెస్ట్ చేశారు. మీరు ఈ కలర్ చూడొచ్చు. సో ఇట్స్ చేంజ్డ్. సో ఈ రెండు హెయిర్స్ కలిపితే యూ కెన్ సీ ద డిఫరెన్స్. సో ఇక్కడ హెయిర్ కలర్ పడింది. సో టెస్ట్ రన్ చేశారు. బట్ ఇక్కడ ఒక థింగ్ ఏంటి అంటే టెస్ట్ రన్ చేసేటప్పుడు నాకు చెప్పలేదు మనీ పడతాయి అని. ఇఫ్ యూ వాంట్ టు గెట్ టెస్టెడ్ అని అడిగితే ఎస్ అని చెప్పిన. ఇఫ్ యూ వాంట్ అస్ టు టెస్ట్ ఆన్ యూ అంటే ఎస్ అని చెప్పిన. బట్ తర్వాత మొత్తం అయిపోయింది. టెస్ట్ చేశాక ఒక 10-15 minutes వెయిట్ చేయాలి అన్నారు. వెయిట్ చేసా. ఆఫ్టర్ దట్ వాళ్ళు మంచిగా క్లీన్ చేశారు. అంతా అయిపోయాక ఈ బిల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి దాని తర్వాత ఇఫ్ యూ డోంట్ మైండ్ వీఆర్ ఛార్జింగ్ $25 ఫర్ ద టెస్ట్ రిజల్ట్స్ అని చెప్పారు. ఐ వాజ్ ఇన్ షాక్. ఓకే, ఇట్లా కంప్లీట్లీ షాక్ ఉండే. నా అడ్వైస్ అందరికీ ఏంటి అంటే ఐ డోంట్ నో, ఐ థింక్ నేను ఈ మిస్టేక్ చేసి ఉండొచ్చు. ఎవరు చెయ్యరు కావచ్చు. ఎవరైనా వచ్చి టెస్ట్ చేస్తా అన్నారు అని అనుకోండి, పక్కా ప్రైస్ పడుతుందా లేదా అని అడగాలి అని ఇవాళే రియలైజ్ అయ్యా. సో ఫ్రీగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తా, బట్ ఇట్స్ నాట్ ఫ్రీ. సో $25 ఏమో పడింది నాకు. అండ్ ఐ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు గెట్ హెయిర్ కలర్ బికాస్ ఈ హెయిర్ కలర్ నాకు ఎక్కువ సెట్ అయింది అనిపించట్లేదు. అండ్ నేను ఎప్పుడు హెయిర్ కలర్ చేయించుకున్నా సో జస్ట్ ఆ గ్రే అవుట్స్ క్లియర్ చేయడానికి న్యాచురల్గా నా హెయిర్కి దగ్గర ఏది ఉంటే అదే చేయించుకున్నా బ్యాక్ ఇన్ ఇండియా. అసలు నేను యూఎస్లో ఎప్పుడు హెయిర్ కలరే చేయించుకోలేదు. సో ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎ ట్రై. ప్రైస్ ఈజ్ ఆల్సో హై. నేను ఇంకా జస్ట్ ఇది కాదు సూట్ అవ్వలేదు, ఐ వాంట్ టు మేక్ ఇట్ చేంజ్ అని చెప్పినా కూడా ఇట్ విల్ బీ లైక్ సూపర్ ప్రైజీ. సో ఐ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు గో విత్ అ హెయిర్ కలర్. సో రెగ్యులర్ హెయిర్ కలరింగ్ ఏది ఉంటుందో ఐ విల్ గెట్ దట్ డన్. హెయిర్ కట్ చేయించుకుంటే బేసిక్గా $60 అని చెప్పారు వితౌట్ ద హెయిర్ కలరింగ్ అండ్ హైలైటింగ్. సో వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ జస్ట్ గో గెట్ హెయిర్ కట్. సో హెయిర్ కట్కి కూడా ఐ హ్యావ్ టు గెట్ అన్ అపాయింట్మెంట్. తర్వాత ఐ వాంట్ లాంగ్ లేయర్స్.
we can choose the style annaru, so I'll choose long layers is what I'm thinking. That's it. So no hair color, it's just the haircut. And I'm also going to go get some nails for the first time. I just want very short nails. ఇట్లా అంటే షార్ట్ నెయిల్స్ అంటే లైట్గా ఎక్స్టెన్షన్ చేపిస్తా. సో ఐఎమ్ ప్లానింగ్ టు గెట్ నెయిల్స్ లైక్ అంటే చిన్న నెయిల్సే విత్ లిటిల్ ఆర్ట్ ఆన్ ఇట్. లైక్ ఆర్ట్ అని కూడా చెప్పలేను కానీ ఐ డోంట్ నో వాట్ ఐల్ గెట్. సో ఇవాళ అక్కడికి వెళ్ళేది ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఎక్స్టెండెడ్ అండ్ వాట్ ఆర్ ద ప్రైస్ ఇస్ గోయింగ్ టు బి జస్ట్ ఫర్ అన్ ఐడియా. యూ విల్ ఆల్సో హ్యావ్ సమ్ ఐడియా కాబట్టి ఐల్ గెట్ నెయిల్స్ సో యూ కెన్ నో ద ప్రైజెస్ అండ్ యూ కెన్ డిసైడ్ ఇఫ్ యూ వాంట్ లైక్ ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను దిస్ ఇన్ఫర్మేషన్. సో ఐ హోప్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ హెల్ప్ నేను ఏదైతే చేస్తున్నానో అదంతా. కంటిన్యూ వాచింగ్ ద వీడియో అంటిల్ ఎండ్ సో యుల్ గెట్ టు నో ద ప్రైజెస్ ఆఫ్ మై హెయిర్ కట్ అండ్ యూ కెన్ ఆల్సో సీ హౌ మై hair cut is going to look and my nails are going to look like. I'm ready to go get my nails. Follow me. Now I'm going for a haircut, so let's see how it's going to turn. All the messy hair should go. Finally, I'm near my haircut salon, so my nails are like this. Just oka chinna flower epinchukunna aa roju, and look at my hair. It's that long. Nakaithe I don't want my hair to be like length takku undadam. I only want some layers and all. సో లెంత్ కట్ అవ్వకుండా నా హెయిర్ వస్తుందా లేదా అనేది నా పెద్ద థింగ్. మేబీ వన్ ఇంత 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 కట్ చేస్తే ఓకే, కానీ ఐ డోంట్ వాంట్ మోర్ దాన్ దట్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఐఎమ్ గోయింగ్ ఇన్ సైడ్ అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ చెప్పాలి. ఫస్ట్ నెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి తెలిసిన ఫ్రెండ్ త్రూ వెళ్ళా అనమాట. సో నెయిల్స్కి నాకు హ్యాండ్స్కి లెగ్స్కి జస్ట్ రెగ్యులర్ పాలిష్ అండ్ ఇక్కడ కూడా జస్ట్ జెల్ పాలిష్ అనమాట. ఎక్స్టెన్షన్స్ అట్లా ఏం లేవు నాకు. సో రెగ్యులర్ నెయిల్స్కి ఇట్లా పాలిష్ చేయించుకొని ఐ జస్ట్ గాట్ దిస్ చిన్న ఫ్లవర్, అంతే. అంతకు మించి పెద్ద డీటెయిలింగ్ ఏం లేదు. సో అదొక పాయింట్. సో రెండింటికి కలిపి $50, బట్ ఓన్లీ వేరే దగ్గర ఓన్లీ జెల్ పాలిష్కి ఐ థింక్ ఇట్స్ $40 అనమాట. సో ఆన్ అండ్ యావరేజ్ $40 ఉంటుంది మీరు ఓన్లీ హ్యాండ్స్కి చేపిద్దాం అనుకున్నా. అండ్ ఈ హెయిర్ కట్ వచ్చేసి $69 పడింది నాకు. సో రెగ్యులర్గా అయితే $60 $59 సమ్ చేంజ్ అట్లా ఉంటుంది కదా, అంతే. బట్ ఒక లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అట్లా ఉంటారు కదా. సో నేను లెవెల్ 3 వాళ్ళని చూస్ చేసుకున్నా. సో ఇట్స్ $69. యా, సో దట్స్ ద డీటెయిలింగ్ ఆఫ్ నెయిల్స్ అండ్ మై హెయిర్. సో నా ఫ్రెండ్తో వెళ్ళా కాబట్టి ఐ గాట్ దిస్ చాలా తక్కువ వచ్చిందనమాట. బేసిక్గా నేనేమనుకున్నా అంటే ఒక హెయిర్ స్ట్రింగ్కి హెయిర్ కలర్ వేయించుకొని డబ్బులు పోగొట్టుకున్నా కాబట్టి సమ్వేర్ ఇట్ గాట్. మా ఫ్రెండ్కి తెలిసిన సెలూన్కి వెళ్ళాను కాబట్టి ఐ గాట్ ఇట్ ఫర్ లెస్. సో అక్కడక్కడంతా బ్యాలెన్స్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ సీన్ అని అంటారు కదా. సో అట్లా అయింది అని నమ్ముతున్నా. అండ్ యా, సో లెట్స్ గో.
థింక్ ఐ లైక్ మై హెయిర్ కట్. ఇట్స్ వెరీ నైస్, మంచిగా సెటిల్గా కూల్గా అనిపిస్తుంది ఇప్పుడైతే. తర్వాత ఎట్లుంటుందో తెలీదు, బట్ చిన్న చిన్న లేయర్సే, లైక్ టూ మెనీ. ఎన్ని లేయర్స్ వచ్చాయి అర్థం కావట్లేదు నాకు. ఈజీగా ఒక 5-6 లేయర్స్ ఉన్నాయి. ఐ లైక్ ది ఫ్యాక్ట్ దట్ నా హెయిర్ లెంత్ అసలు షార్ట్ అవ్వలేదు. యూ కెన్ సీ లేయర్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి యాక్చువల్లీ నాకు. యూ కెన్ ఆల్సో సీ దిస్ లేయర్స్. Yeah, it's nice. Thank you so much for watching this video until end. If you do like the video, please do like, share and subscribe. And if you want any other information related to these kind of things, please comment down so I can go get it for myself. Also, I'll be more happy and you can also have some information without wasting your money. Yeah, thank you so much once again.